కాకతీయ సామ్రాజ్యం యుద్ధం అంటే, పరాక్రమం అంటే, శౌర్యం అంటే, కళా వైభవం అంటే గుర్తుకు వచ్చే పేరు కాకతీయ సామ్రాజ్యం. గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఇంకా ఎంతోమంది చక్రవర్తులు ఒక ఒక గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సామ్రాజ్యాలలో ఒకటిగా పేరుగాంచారు. ఆ కాకతీయ సామ్రాజ్యములోని ప్రజలకు సుఖము, శాంతి, కళ ఇటువంటి గొప్ప గొప్ప అంశాలు తప్ప దేశము, భక్తి ఇవన్నీ అన్నీ రంగరించుకున్నటువంటి ఒక విశేషమైనటువంటి సామ్రాజ్యము కాకతీయ సామ్రాజ్యం. కళలకు, వైభవానికి ఎంతో పేరుగాంచిన విజయనగర సామ్రాజ్యానికి కూడా మూలాలు కాకతీయ సామ్రాజ్యంలోనే ఉన్నాయి. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యములో కాకతమ్మ ఒక మహాశక్తి స్వరూపము. అమ్మవారిని వారు సేవించారు. ఆ అమ్మవారి మీద భక్తితో అమ్మవారిని సేవించి ఆ స్ఫూర్తితో మొత్తము సమాజాన్ని పరిపాలించారు. ఎంతో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ఈ దేశము కాకతీయ సామ్రాజ్యం ద్వారా చూసింది. అటువంటి కాకతీయ సామ్రాజ్యములో రామప్ప దేవాలయం ఎంతో ప్రాచుర్యం ఉన్నది. దానికి యునెస్కో తరఫున కూడా యునెస్కో గుర్తింపు కూడా పొందినటువంటి ఆలయం ఈ రామప్ప దేవాలయం. ఎంతో ప్రాచీనమైనది. ఎప్పటి కాకతీయ సామ్రాజ్యము 11వ శతాబ్దము నాటిది సామ్రాజ్యము. అప్పుడు 12వ శతాబ్దం 13వ శతాబ్దం మధ్యలో కట్టినటువంటి రామప్ప దేవాలయం ఒక దేవుడి పేరుతో గుడి ప్రాచుర్యంలోకి రావడము సహజమైన విషయం. కానీ ఆ ఆలయాన్ని కట్టిన శిల్పి రామప్ప పేరు మీదుగా ఆ గుడికి పేరు సార్థకం కావడం అంటే ఆయనంత ధన్యజీవి. అటువంటి మహా ప్రసిద్ధమైనటువంటి గొప్ప మహామహిమాన్వితమైనటువంటి గుడి రామప్ప గుడి. ఆ రామప్ప గుడి గురించి ఒక పద్యం. కాకతీయుల కాక కమ్రకాంచన శాఖ గణపతి దేవుని గర్వరేఖ రాణి రుద్రమదీప్తి రాజసోద్ధృతమూర్తి ములుగు ముద్రాంకమై వెలుగు కీర్తి విక్రమరూపమై విజయ ప్రతాపమై విశ్వవైభవ పాద్య వేద వేద్య తేలియాడగ శిలలు తేజరిల్లెను కళలు పేరిణీ నాట్యాల ప్రేంఖణములు సగుణ సంస్కృతి సామ్రాజ్య సారముప్ప తెలుగు తెలంగాణ గుండెకు తేనెలొప్ప సోమనాథుండు సత్యమై సూక్తి జప్ప సోమనాథుండు సత్యమై సూక్తి జప్ప అసలు వర్ణింపతరమే రామప్ప గొప్ప. కాకతీయుల కాక అసలు కాకతీయుల యొక్క పౌరుషము, పరాక్రమము తలుచుకుంటేనే భారతీయుడి మది ఉప్పొంగుతుంది. అటువంటి శౌర్యము, పరాక్రమము కలిగినటువంటి సామ్రాజ్యము కాకతీయుల వారిది. కమ్ర కాంచన శాఖ, బంగారు శాఖ. రామప్ప గుడి అంటే ఏమి మాటలా, ఒక బంగారు శాఖ అది. గణపతి దేవుని గర్వరేఖ, గణపతి దేవుడి గర్వము ఇట్లా నిలువెత్తుగా నిలబడితే రామప్ప గుడి అవుతుంది. రాణి రుద్రమ దీప్తి, రాజసోద్ధృత మూర్తి, రాజసానికి ఒక మూర్తిభవించినటువంటి రాజసము రుద్రమదేవి. ఈ దేశంలో స్త్రీని తక్కువగా చూస్తున్నాము అని మాట్లాడుతారు. ఒక స్త్రీ అంటే మనకు అమ్మ, ఒక అమృతం, ఒక ప్రేమ, ఒక త్యాగము, ఒక శౌర్యము, ఒక పరాక్రమం. ఆ స్త్రీని అట్లా చూస్తాం మన దేశంలో. ఆమె పరిపాలించిన రాజ్యము కాకతీయుల సామ్రాజ్యము. అటువంటి రాజసోద్ధృత మూర్తి రుద్రమదేవి. విక్రమ రూపమై విజయప్రతాపమై, ప్రతాపరుద్రుడు విక్రమస్వరూపుడు, విజయప్రతాపుడు. గెలుపు తప్ప ఇంకొకటి తెలియనటువంటి సామ్రాజ్యము కాకతీయ సామ్రాజ్యము. అది దేశం అంటే, అది భక్తి అంటే, అది సామ్రాజ్యం అంటే. తేలియాడగ శిలలు తేజరిల్లెను కళలు. ఆ గుడిలో విశేషం ఏమి అంటే శిలలు నీటిలో తేలుతాయి. ఆ గుడిలో ఉపయోగించినటువంటి శిలలు, అది ఆ రామప్ప గుడి యొక్క విశిష్టత. పేరిణీ నాట్యాల ప్రేంఖణములు, పేరిణీ నృత్యం ఇప్పుడు తెలంగాణ ప్రాంతములో గొప్ప కళ పేరిణీ నాట్యం అన్నది. ఎప్పటి పేరిణీ కళ 11వ శతాబ్దానికి చెందిన కాకతీయుల సామ్రాజ్యము నుంచి
మనకు వారసత్వంగా వస్తుంది పేరిణీ నాట్యం. అంత గొప్ప పేరిణీ నాట్యాల ప్రేంఖణములు ఇలా సాగుతూ ఉండగా సగుణ సంస్కృతి సామ్రాజ్య సారమప్ప, సంస్కృతి సామ్రాజ్యము రెండింటినీ సమానముగా చూసినటువంటి సామ్రాజ్యము కాకతీయ సామ్రాజ్యం. అటువంటి సారము కలిగిన కాకతీయుల కాలములో తెలుగు తెలంగాణ గుండెకు తేనెలొప్ప. ప్రస్తుత తెలంగాణ ప్రాంతములో తెలుగు ప్రజలకు తేనెలూరేటట్లుగా ఇది గదా నా సామ్రాజ్యం, ఇది గదా నా వైభవం, ఇది గదా నా కళ, ఇది నా పరాక్రమం అని తెలిసేటట్లుగా ఈ రామప్ప గుడి ప్రకాశిస్తూ ఉన్నది. సోమనాథుండు సత్యమై సూక్తి చెప్ప. ఆ రామప్ప గుడిలో ఉన్నటువంటి దైవము రామలింగేశ్వరుడు, శివుడు, సోమనాథుడు. సాక్షాత్తు సోమనాథుడే అక్కడ కొలువై ఉన్నాడు. అయితే కాకతీయుల సామ్రాజ్యంలో ఒక మహాకవి పాల్కురికి సోమనాథుడు, మహాశివభక్తుడు. బసవా 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 వృషాధిప అని ఒక గొప్ప శతకాన్ని, వృషాధిప శతకాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు. కాకతీయ సామ్రాజ్య చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా చూశాడు ఏం జరుగుతుందో. ఆయన ద్వారా సమాజంలో మళ్ళీ ఆ సామ్రాజ్యం యొక్క విశేషాలు ప్రపంచంలోకి వచ్చాయి బయటికి. ఆ సోమనాథుండు సత్యమై సూక్తి చెప్ప. అసలు వర్ణింపతరమే రామప్ప గొప్ప. ఈ రామప్ప గుడిని వర్ణించడానికి మనం సరిపోతామా? కవులు సరిపోతారా? అంతటి వైభవం, అంతటి ప్రాభవం, అంతటి పరాక్రమము, అంతటి మహిమ కలిగినటువంటి రామప్ప గుడిని మనము నేటికి దర్శిస్తూ ఉండడము అన్నది మనం చేసుకున్నటువంటి భాగ్యము. అందరము ఇటువంటి రామప్ప గుడిని దర్శించుకుందాం. ఆ రామలింగేశ్వరుడి అనుగ్రహానికి నోచుకుందాం. స్వస్తి.